హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ట్యాంక్లో పుష్కలంగా నీరు ఉంది. ట్యాంక్లో పుష్కలంగా నీరు ఉంది. పుష్కలంగా అని ఇంగ్లీష్లో ఏమంటారంటే యాంపిల్ అంటారు. యాంపిల్ అంటే పుష్కలంగా, తగినంత, కావలసినంత అని మీనింగ్ వస్తుంది. దెర్ ఈజ్ యాంపిల్ వాటర్ ఇన్ ద ట్యాంక్. దెర్ ఈజ్ యాంపిల్ వాటర్ ఇన్ ద ట్యాంక్. ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి మాకు తగినంత సమయం ఉంది. We have ample time to finish the project. Ample time తగినంత సమయం ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. There is ample space to put the sofa. Ample space అంటే large or sufficient space, more than enough for a particular purpose. సోఫా పెట్టడానికి కావలసినంత జాగా ఉంది అని అర్థం. నేను మీ ప్రణాళికతో ఏకీభవిస్తున్నాను. ఏకీభవించడం అంటే కాన్కర్. ఐ కాన్కర్ విత్ యువర్ ప్లాన్. కాన్కర్ అంటే అగ్రీ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఇప్పుడు యూస్ చేస్తాం. వెన్ యూ షేర్ ద సేమ్ ఒపీనియన్ ఆర్ వ్యూ యాజ్ సమ్వన్ ఎల్స్. మీరు నా నిర్ణయంతో ఏకీభవిస్తారా? Do you concur with my decision? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కాంకర్ విత్ యువర్ సజెషన్స్. నేను మీ సూచనలతో ఏకీభవిస్తున్నాను. నేను నా జీవితంలో ఇంత కోపంగా ఎప్పుడూ లేను. కోపంగా అనడానికి ఫ్యూరియస్ అంటారు ఇంగ్లీష్లో. కోపంతో, ఆగ్రహము గల, ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ ఆర్ వెరీ అప్సెట్ అని ఇంగ్లీష్లో అర్థం వస్తుంది. I have never been so furious in my life. నేను నా హోంవర్క్ పూర్తి చేయకపోతే మా అమ్మగారికి చాలా కోపం వస్తుంది. My mom gets furious if I don't finish my homework. నువ్వు నాకు ఇంత విలువైన బహుమతి ఎందుకు కొన్నావు? విలువైన అనడానికి ఇంగ్లీష్లో ప్రెషస్ అంటారు. ప్రెషస్ అంటే వెరీ వాల్యుబుల్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చూడండి, ప్రీషియస్ కాదు, ప్రెషస్. వై డిడ్ యూ బై సచ్ అ ప్రెషస్ గిఫ్ట్ టు మీ? సమయం చాలా విలువైనది. టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్. నన్ను మాట్లాడమని బలవంతం చెయ్యకు. డోంట్ కంపెల్ మీ టు స్పీక్. కంపెల్ అంటే బలవంతం. కంపెల్ అంటే ఫోర్స్ సమ్వన్ టు డూ సంథింగ్. మమ్మల్ని వెళ్ళమని బలవంతం చెయ్యకు. డోంట్ కంపెల్ అస్ టు గో. కాసేపట్లో నేను నీకు కాల్ చేయవచ్చా? కొద్దిసేపట్లో నేను నీకు కాల్ చేయవచ్చా? కెన్ ఐ కాల్ యూ ఇన్ అ వైల్ అంటే కాసేపట్లో, కొద్దిసేపట్లో. ఇన్ అ వైల్ అంటే ఆఫ్టర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, బట్ నాట్ ఇమీడియట్లీ. ఏది ఏమైనా సరే అతను విదేశాలకు వెళ్తాడు. ఏది ఏమైనా సరే అనడానికి కమ్ వాట్ మే అంటే ఏది ఏమైనా సరే. కమ్ వాట్ మే అంటే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఆర్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ ఆబ్స్టికల్స్ ఆర్ డిఫికల్టీస్. హీ విల్ గో అబ్రాడ్ కమ్ వాట్ మే. ఏది ఏమైనా సరే నేను అబద్ధం చెప్పను. ఐ వోంట్ టెల్ అ లై కమ్ వాట్ మే. ఏది ఏమైనా సరే నేను ఇల్లు కొంటాను. ఐ విల్ బై అ హౌస్ కమ్ వాట్ మే. ఈ సెంటెన్సెస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.